హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ బంగారు. ఈరోజు మన వీడియోలో బేజా ఫ్రైని చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఏ విధంగా చేయబోతున్నానో చూడండి. ఫస్ట్ అయితే నేను కొంచెం వేడి నీళ్ళని తీసుకున్నానండి. ఇవి బాగా మరిగిన వాటర్ అనమాట. ఇందులో నేను 2 మేక మెదడులని తీసుకున్నానండి. ఇది కొంచెం నేను ఈ వేడి నీళ్ళలో వేస్తానన్నమాట. ఎందుకంటే ఇలా వేయడం ద్వారా ఈ మేక మెదడు అనేవి కొంచెం గట్టి పడతాయి అనమాట. మనకి ఫ్రై చేసేటప్పుడు కూడా నుజ్జు కాకుండా చాలా బాగుంటాయి అనమాట. అందుకే నేను ఈ విధంగా వేడి నీళ్ళలో వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులో కొంచెము తగినంత సాల్ట్ ని, అదే విధంగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. మనం మళ్ళీ దీన్ని స్టవ్ పైన పెట్టని అవసరం లేదండి. ఈ హాట్ వాటర్ లోని వీటిని మనము ఈ విధంగా ఒక 10 నుంచి 15 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఈ లోపు మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తగినంత ఉల్లిపాయలని ఇందులో వేసుకోవాలండి. నేనైతే ఒక 2 నుంచి 3 వరకు ఉల్లిపాయలను వేసుకున్నాను 2 మెదడులకి. ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో 2 లవంగాలు, 2 దాల్చిన చెక్కని వేసుకుంటున్నానండి. అదే విధంగా కొంచెం పచ్చిమిర్చిలను కూడా నేను వేసుకుంటున్నాను. దాంతో పాటుగా కరివేపాకుని యాడ్ చేసుకొని ఒకసారి మనం దీన్ని ఫ్రై చేసుకుందాము. ఈ ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై కాకుండా మామూలుగా కొంచెం దూరగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ కి ఎప్పుడైనా సరే అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అప్పటికప్పుడే మనము రుబ్బుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోతున్నాయి కదా, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి ఫ్రై అయిపోతుంది. ఇందులో కొంచెం పసుపు, కారము, అదే విధంగా ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ ని కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి మనం దీన్ని కలుపుకుందాము. ఇప్పుడు ఇందాక మనము హాట్ వాటర్ వేసుకున్నాం కదండి. 2 మేక మెదడులని తీసి మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకి కొంచెం గట్టిగా అనిపిస్తున్నాయి కదా, కొంచెం ముద్దలాగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు మీకు కావాలంటే దీన్ని ఏ విధంగా పీసెస్ కావాలో ఆ విధంగా మీరు కట్ చేసుకోవచ్చు. మనకి ఇది కోడిగుడ్డు ఫ్రై చేసుకుంటాం కదండి మనము పగలకొట్టి, అదే విధంగా ఉంటుందన్నమాట. దీన్ని మనము కలుపుకునేటప్పుడు ఎక్కువ వెయిట్ వేయకుండా మనము కలుపుకోవాలండి. ఎందుకంటే చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా. ఒక 10 మినిట్స్ మనము మూత పెట్టేసుకొని తీసేద్దాము. ఈ విధంగా మనకి ఆయిల్ అనేది పైకి రావాలి. ఇది కూడా కొంచెం మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. మీ స్టైల్లో మీరు కూడా దీన్ని ఏ విధంగా చేస్తారో నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకుందాము. దాంతో పాటుగా ఫైనల్ గా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకుందామండి. మేక బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోయింది. నా స్టైల్లో మాత్రం నేను ఈ విధంగా చేస్తానండి. ఇలా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా ఉందో నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి. దీన్ని మనము రైస్లోకి కానీ చపాతీస్లోకి కానీ తీసుకోవచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి, బాయ్.